మాకు నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట. ప్రార్థన మూలాలను వెతికి పట్టుకుందాం. అతి గొప్ప పరిశుద్ధుడు ఎవరు? చదివి ధ్యానించడానికి కీర్తనలు 107, 1-9 వరకు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. మనం ప్రార్థించినప్పుడు కృతజ్ఞతాస్తుతులు తెలుపుటకు తగిన వైఖరిని అలవర్చుకున్న అవసరత గురించి ఈ దినం కూడా ధ్యానిద్దాం. దేవుడు అనుగ్రహించే ఈవులను ఒక్క కృతజ్ఞతావచనం కూడా చెప్పకుండా పొందడం అల్పమైన ఆధ్యాత్మిక స్థితి, మరి మర్యాద లేని స్వభావం అవుతుంది. దేవుని మంచితనాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడానికి సాధన చేయాలి. ఆయన చేతిలో నుండే సమస్తమైన దీవెనలు ఇవ్వబడుతున్నాయి. హృదయము కృతజ్ఞతతో నిండిపోతే ఎంత అద్భుతంగా ఉంటుంది. అలాంటి హృదయం ఉత్సాహభరితమై ఆత్మవిశ్వాసం కలిగి సద్భావంతో నింపబడుతుంది. నేను ఇదివరకు చెప్పినట్లుగా కృతజ్ఞతాభావం కలిగిన హృదయము నిరాశను నిరోధించే గొప్ప కంచెగా ఉంటుంది. నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నది ఏంటంటే, ఎవరైతే ప్రతి విషయానికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తారో వారి హృదయ లోతులలో శాంతి నెలకొంటుంది. భవిష్యత్తు ఎడల నిబ్బరం కలిగి ఉంటారు. ఏది కూడా వారిని చెలింప చేయలేదు. మనం దేవుని యొక్క కృపలను చూడాలని కోరుకుంటే మనం ఆయన కృపలను మనం చూడగలుగుతాం. దేవుడు మనకు అనుగ్రహించే దీవెనలను మనం నిర్లక్ష్యం చేత పాడు చేసుకుంటాం. మనం తరచుగా దీవెనలకు తగిన విధంగా ప్రతిస్పందించం. వాటిని గమనించి మన జ్ఞాపకాలలో తగిన ప్రాముఖ్యతనిచ్చి భద్రపరచుకో అని జాన్ కాల్విన్ గమనించాడు. విలియంలా ఇలా రాశాడు: ఈ ప్రపంచంలో అతి పరిశుద్ధుడు ఎవరో మీకు తెలుసా? ఎక్కువగా ప్రార్థించేవాడు కానీ ఉపవాసాలు చేసేవాడు కానీ కాదు. అది ఎవరంటే దేవునికి ఎక్కువ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడే. తాను పొందిన ప్రతి దానిని గుర్తించి దేవుని మంచితనాన్ని ప్రస్తుతిస్తూ నిత్యం దేవుని స్తుతించుటకు సిద్ధంగా ఉండే మనసు కలిగి ఉండేవాడే. హన్నా మూర్ రాసిన ఈ వ్యాఖ్యలు నన్నెంతగానో ఆకర్షించాయి. మీకు ఇవ్వబడిన ప్రతి ఈవి నిమిత్తము దేవునికి నిజంగా కృతజ్ఞతలు చెప్పినట్లయితే మనము సనుగుకోవడానికి దుఃఖించడానికి సమయమే మిగలదు. దేవుని యొక్క దీవెనలను మీ చుట్టూ ఉన్నవారు అనుభవించి ఆనందించినంతగా మీ నిజాయితీ వల్ల మీరు అనుభవించి ఉండకపోయినట్లుగా మీకు అనిపిస్తే, అదే నిజాయితీని కలిగి ఉండి ప్రభు దీవెనలను ఆనందిస్తూ అనుభవిస్తున్న వారిని గమనించి చూడండి. కాబట్టి నేను చెప్తున్నాను, మరలా ఆలోచించండి, కృతజ్ఞతలు చెల్లించండి. నా దేవా, నా తండ్రి, నా హృదయంలో భక్తి కృతజ్ఞత లేనట్లయితే అది నా ఆత్మలో గొప్ప లోపంగా నాకు స్పష్టంగా కనిపిస్తుంది. మరొక మారు అడుగుతున్నాను, నా దేవా, అన్నిటికంటే పైగా కృతజ్ఞత కలిగిన మనసు అనుగ్రహించు. ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.